ఈరోజు వీడియోలో పోలాల అమావాస్య పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. దాని యొక్క కథ గురించి, అలాగే ఆ రోజు యొక్క విశిష్టత గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసము చివరి రోజైన బహుళ అమావాస్యనే పోలాల అమావాస్య, పోలేరమ్మ అమావాస్యగా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది పెళ్ళైన స్త్రీలు పిల్లలు కలగడం కోసము, పిల్లలు ఉన్నవాళ్ళు వారి ఆయురారోగ్యాల కోసం పోలేరమ్మ దేవతని కొలుస్తూ చేసే వ్రతం. పోలేరమ్మ తల్లి పిల్లలని వ్యాధుల బారి నుంచి, ప్రమాదాల నుంచి కాపాడి వారికి రక్షణగా ఉంటుంది. ఆదిశక్తి స్వరూపిణి అయిన దుర్గామాతే ఒక్కొక్క గ్రామాన్ని కాపాడడం కోసం గ్రామదేవతలుగా వెలిసిందని చెబుతూ ఉంటారు. ఈ రోజునే గ్రామదేవతకి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీనినే కందగౌరీ వ్రతం అని కూడా అంటారు. ఈనాడు కంద మొక్కని కానీ కంద పిలకని కానీ పూజ చేస్తారు. కంద పిలకలతో పాటు వచ్చే మొక్కలాగే స్త్రీలు కూడా పిల్లలతో నిండుగా ఉండాలనే కోరికతో కంద మొక్కకి పూజ చేస్తారు. ఆ మొక్కలోనే గౌరీదేవిని ఆవాహన చేసి పూజ చేస్తారు. ఈ పూజ చేసుకునే రోజు పెళ్ళైన స్త్రీలు తెల్లవారుజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని ఇంటి పూజ గదిలో తూర్పు వైపున ఒకచోట గోమయంతో అలికి ముగ్గు పెట్టాలి. అక్కడ కంద మొక్కను పిలకతో ఉన్నది ఉంచితే చాలా మంచిది. దానికి పసుపు కుంకుమను అలంకరించాలి. ఒకవేళ కంద మొక్క దొరక్కపోతే కంద దుంపకైనా పసుపు కుంకుమ అలంకరించి పూజ చేసుకోవచ్చు. ఇది కూడా దొరకని పక్షంలో పూజామందిరంలో ఉన్న గౌరీదేవిని ఇక్కడ ఉంచుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ కంద మొక్క దొరికిన వాళ్ళు 2 మొక్కలను ఉంచాలి. ఒకటి తల్లి మొక్కగా, రెండోది పిల్ల మొక్కగా భావించి పూజ చేయాలి. తరువాత 5 లేక 9 దారములతో తోరములు చేసి దానికి పసుపు రాసి పసుపు కొమ్మును కట్టాలి. ఇవి 2 చేసుకోవాలి. ఒకటి కంద మొక్కకి, రెండవది పూజ చేసేవారు కట్టుకోవాలి. తరువాత ఈ రోజునే గారెలు బూరెలు నైవేద్యంగా పెట్టాలి. కొంతమంది 9 రకాలైన శాకములతో పులుసు వండి నైవేద్యం పెడతారు. గోదావరి జిల్లాలలో పనసాకులు బుట్టలా చేసి అందులో ఇడ్లీ వేసి పెడతారు. ఈ వర్షాకాలంలో వచ్చే కొన్ని రకాలైన స్వల్ప అనారోగ్యాలను పనసాకులోని ఔషధ గుణాలు తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకనే కొన్ని ప్రాంతాలలో వీటిని నైవేద్యంగా పెడతారు. ఈ కాలంలో ఇవి తింటే చాలా మంచిది. ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో ఆ తర్వాత కథ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసి అమ్మవారికి షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించాలి. పోలాల అమావాస్య కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. కంద మొక్కకు తోరమును కట్టి, చేసేవారు కూడా తోరమును కట్టుకోవాలి. చాలామంది పిల్లలకు కూడా మెడలో కానీ మొలలో కానీ ఈ తోరమును కడుతూ ఉంటారు. పూజ అయిన తరువాత ఒక ముత్తైదువును పిలిచి ఆమెకు గారెలు బూరెలు వాయినంగా ఇవ్వాలి. తరువాత వాళ్ళ పద్ధతిని బట్టి కొంతమంది ఈరోజు ఉపవాసం ఉంటారు, లేదా ఒంటిపూట భోజనం చేస్తారు. ఇప్పుడు పోలాల అమావాస్య నోము కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలములో ఒక కుగ్రామమునందు 7 అన్నదమ్ములు ఉండేవారు. వారి భార్యలు 7 పోలాల అమావాస్య నోము నోచుకోవాలని నిర్ణయించుకున్నారు. అమావాస్య రేపనగా ఆఖరి తోటికోడలకు కొడుకు పుట్టి చనిపోవడం జరిగింది. అందువల్ల తోటికోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకోలేకపోయారు. వారంతా చిన్న తోటికోడల్ని తిట్టుకున్నారు. ఆఖరి కోడలు 6 సంవత్సరాల పాటు పోలాల అమావాస్య రోజున బిడ్డను ప్రసవించడం, ఆ బిడ్డ చనిపోవడం, ఆ కారణంగా వారు 6 సంవత్సరాలు ఈ నోము నోచుకోలేకపోయారు. నోము చెడిపోయిందన్న ఉక్రోషంతో 6 తోటికోడళ్ళు చిన్న కోడల్ని నానా దుర్భాషలాడి బాధ పెడుతూ ఉండేవారు. 7వ సంవత్సరము కూడా యథాప్రకారము పోలాల అమావాస్య ముందు రోజు చిన్న కోడలకి కొడుకు పుట్టడం జరిగింది. తోటికోడళ్ళు ఈసడింపులకు దెప్పి పొడుపులకు భయపడి చిన్న కోడలు తన బిడ్డ శవాన్ని ఇంటనే దాచి తోటికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య నోము నోచింది. ఆనాటి రాత్రి ఆమె తన బిడ్డ శవాన్ని తీసుకుని పూడ్చిపెట్టేందుకు గాను ఊరి బయటకు బయలుదేరింది. గ్రామ సంచారం చేస్తున్న పోలేరమ్మ, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రాత్రి వేళలో ఎక్కడకు బయలుదేరావని ప్రశ్నించింది. తల్లి, ఏడవకేమి చేయగలను? ఈ భుజాన గలవాడు నా బిడ్డడు, నిన్న చనిపోయాడు.
గతంలో 6 బిడ్డలు అమావాస్య ముందటి రోజున చనిపోవడం వల్ల నోము నోచుకోవడం జరగలేదు. నన్ను నా తోటికోడళ్ళు నానా దుర్భాషలాడి ఈసరించుకునేవారు. ఈసారి కూడా వారి వల్ల మాటలు పడలేక బిడ్డడి చావును దాచిపెట్టి పోలాల అమావాస్య వ్రతం చేశాను. అందువల్లనే ఏడుస్తున్నాను. 7 బిడ్డలను ఏడాదికొకరిని పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. నా మొర తీరేదా? తట్టుకోలేక అబద్ధమాడాను. నోము పూర్తవడంతోనే బిడ్డడి శవాన్ని పూడ్చేందుకు బయలుదేరానని చెప్పింది. గ్రామ సంచారం చేస్తున్న పోలేరమ్మ ఆమె ఆవేదనకు జాలిపడింది. అమ్మవారు ఆమెకు కొన్ని అక్షింతలనిచ్చి, ఈ అక్షింతలను నీ కుమారులను పాతిన సమాధులపై చల్లి వారిని వారి వారి పేర్లతో పిలవవలసిందని చెప్పి అంతర్ధానమైంది. చిన్న కోడలు అక్షింతలతో వెళ్ళి సమాధులపైన తాను తెచ్చిన బిడ్డడి శవంపైన చల్లి వాళ్లను వాళ్ళ పేర్లను పెట్టి పిలిచింది. వారంతా సజీవులే లేచి వచ్చి తల్లి వెంట ఇంటికి చేరుకున్నారు. తోటికోడళ్ళంతా జరిగిన సంగతి అంతయు విని ఆనందించారు. ప్రతి సంవత్సరం వాళ్ళంతా పోలాల అమావాస్య నోమును భక్తి శ్రద్ధలతో చేసి సుఖంగా జీవించారు. కథ సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.